సో ఇప్పుడు చూద్దాం. రూల్ 3 ఏంటంటే బోత్. బోత్ పక్కన ఎప్పుడు అండే వస్తది. అంటే బోత్ ఉన్న సెంటెన్స్‌లో ఖచ్చితంగా అండే ఉంటది. ఎగ్జాంపుల్ చూద్దాం. బోత్ మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ చీఫ్ మినిస్టర్ అటెండెడ్ ద పార్టీ. సో ఇలా వచ్చింది సెంటెన్స్ ఇలా ఇచ్చాడు మనకి ఎర్రర్ కరెక్షన్లో. అప్పుడు మనం ఏం చెప్పాలి? బోత్ వచ్చింది కదా, బోత్ వస్తే ఏం రావాలి? ఖచ్చితంగా అండ్ రావాలి. యాజ్ వెల్ యాజ్ రాదు. సో బోత్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ అటెండెడ్ ద పార్టీ. సో ఇది ఫస్ట్ది, ఇది రూల్ నెంబర్ 3. ఇంకోటి చూద్దాం. బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ గుడ్ ఇన్ మ్యాథ్స్. సో బోత్ వచ్చినప్పుడు ఏం రావాలి? అండ్ రావాలి. అండ్ బోత్ అంటే ఇద్దరు కదా, సో బోత్ వచ్చినప్పుడు కలపాలి, ఇద్దరిని కలపాలి, అండ్ వచ్చినప్పుడు. సో ఇది బోత్ గురించి, ఇది రూల్ 3. సో ఇప్పుడు రూల్ 5. సో రూల్ 5 ఏంటంటే ఎయిదర్ వస్తే ఆర్ రావాలి, నెయిదర్ వస్తే నార్ రావాలి, నాట్ ఓన్లీ వస్తే బట్ ఆల్సో రావాలి సెంటెన్సెస్లో. ఎయిదర్ వస్తే ఆర్ రావాలి, నెయిదర్ వస్తే నార్ రావాలి, నాట్ ఓన్లీ వస్తే బట్ ఆల్సో రావాలి. సో ఇప్పుడు చూద్దాం. సో ఇది ఎలా అంటే, ఇప్పుడు ఆర్ పక్కన ఏ ఫామ్ అయితే ఉంటుందో, అంటే సింగులర్ ఉంటుందా ప్లూరల్ ఉంటుందా, ఏ ఫామ్ అయితే ఉంటుందో అదే ఫామ్ దాని వెర్బ్కి వస్తుంది. సపోజ్ ఇక్కడ స్టూడెంట్స్ ఉందనుకో, ఇక్కడ ఏం రావాలి? అప్పుడు ప్లూరల్ రావాలి. సో వజ్ వర్ ఉన్నాయి. సో అవి రెండిట్లో ప్లూరల్ ఏంటది? వర్. సో ఇలా టిక్ కొడతాం అనమాట. నార్ కూడా సేమ్. నార్ పక్కన ఏదైతే ఉంటుందో, అంటే సింగులర్ ఉంటేనేమో సింగులర్ వర్బ్ వస్తుంది, ప్లూరల్ ఉంటేనేమో ప్లూరల్ వర్బ్ వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎయిదర్ ద టీచర్ ఆర్ ద స్టూడెంట్స్ వర్క్ టీచర్స్ was or were punished. చూద్దాం. అప్పుడు ఎయిదర్ వచ్చింది, ఆర్ వచ్చింది, బాగానే ఉంది. సో ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చింది. స్టూడెంట్స్ ఏంటిది? ప్లూరల్. సో ఇక్కడ ఏం తీసుకోవాలి? అప్పుడు ప్లూరల్ వర్బ్ తీసుకోవాలి. కాబట్టి ప్లూరల్ వర్బ్ తీసుకున్నాం, ఇది రైట్. దాని తర్వాత నెయిదర్ ద స్టాఫ్ నార్ ద టీచర్ attended the were attended the party. సో నైదర్ వచ్చింది, నార్ వచ్చింది, బాగానే ఉంది. సో నార్ పక్కనే ఉంది ద టీచర్. టీచర్ అంటే ఏంటి? సింగులరా ప్లూరలా? సింగులర్ కాబట్టి వెర్బ్ కూడా సింగులర్ రావాలి, వాజ్. సో నాట్ ఓన్లీ బట్ ఆల్సో. సో ఇప్పుడు చూద్దాం. నాట్ ఓన్లీ బట్ ఆల్సో. He is not only clever but also confident. సో ఇక్కడ కూడా సేమ్. నాట్ ఓన్లీ వచ్చింది కాబట్టి బట్ ఆల్సో వచ్చింది. సో ఇప్పుడు ఇంకోటి చూద్దాం. దే నాట్ ఓన్లీ the teachers not only the students not only bad but also teachers. సో ఇలా నాట్ ఓన్లీ వచ్చినప్పుడు బట్ ఆల్సో ఫాలోడ్ బై రావాలి. లేదంటే నాట్ ఓన్లీ వచ్చి ఇక్కడ ఆర్ వచ్చింది అనుకో, అది సెంటెన్స్ ఫెయిల్ అయిపోద్ది. సో ఇది 4th రూల్. ఇప్పుడు రూల్ 5 ఏంటిది? ద వర్డ్స్ లైక్ 100, 1000, మిలియన్, డజన్ అవి వచ్చినప్పుడు సింగులర్ ఫామ్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? అది వచ్చినప్పుడు సింగులర్ ఫామ్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది అంటే దాని ముందు నెంబర్ వచ్చినప్పుడు. దేని ముందు?
100కి, 1000కి, మిలియన్‌కి, డజన్‌కి ఇవన్నీ మనం కొలుస్తాం కదా! అరే 5000 మిలియన్, 1 మిలియన్, ఒక డజన్ గుడ్లు, ఒక డజన్ అరటిపళ్ళు అని ఇట్లా అంటాం కదా! సో, అలా వచ్చినప్పుడు అలా మనం డజన్ ఇలా 5000 ఇలా ఇచ్చినప్పుడు మనం సింగులర్ ఫామ్‌లో వాడాలి. "రేయ్ ఒక 5000 ఇవ్వురా" అంటారు. ఒక 5000 ఇవ్వురా అనరు. సో, ఎప్పుడు దాని ముందు సింగులర్ ఫామ్ వచ్చిద్ది. ఇప్పుడు నంబర్ వస్తే ఖచ్చితంగా సింగులర్ ఫామ్ రావాలి. ఇప్పుడు చూద్దాం. షీ హాస్ డొనేటెడ్ 5000 రూపీస్. సో, ఈ 1000 వచ్చింది. ముందు నంబర్ వచ్చింది కాబట్టి ఇది సింగులర్‌లోనే ఉంది. రైట్. సో, షీ హాస్ డొనేటెడ్ 5000 రూపీస్. ముందు నంబర్ వచ్చింది. అప్పుడు ఇక్కడ దేంట్లో ఉండాలి? సింగులర్ ఫామ్‌లో ఉండాలి. కానీ ఇక్కడ ప్లూరల్‌లో ఉంది. కాబట్టి ఇది రాంగ్. 1000 కరెక్ట్ ఆన్సర్ అయింది. షీ బాట్ 2 డజన్ ఎగ్స్. 2 వచ్చింది సింగులర్‌లో ఉంది. డజన్ సింగులర్‌లోనే ఉంది. కాబట్టి రైట్. షీ బాట్ 2 డజన్స్ ఎగ్స్. 2 డజన్స్ తప్పు. ఎందుకు? 2 ముందుంది. 2 ముందుంది. సింగులర్ రావాలి. ఒకవేళ హాఫ్ వచ్చిందనుకో లైక్ షీ బాట్ 2 డజన్స్. 2 డజన్స్ ఆఫ్ ఎగ్స్ ఇలా ఇచ్చాడు. సో, అది రైటే. ఎందుకు? మధ్యలో హాఫ్ వచ్చింది. సో, ఈ హాఫ్ వస్తే రైటే. ఒకవేళ హాఫ్ రాలేదు. 2 డజన్స్ ఎగ్స్ అని మాత్రమే ఇచ్చాడు. తప్పు. ఎందుకు? ముందు నంబర్ వచ్చినప్పుడు తర్వాత ఎస్ రాకూడదు. సింగులర్ ఫామే రావాలి. ఇది ప్లూరల్ వచ్చింది. సో, అది we covered 3, 4, 5. So, next we'll cover 7, 8, 9, 7, 6, 7, 8. Okay then, bye.